టమోటా రసం టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఈజీ మెథడ్ అండి, ఒకసారి ట్రై చేయండి. ఆహా ఏమి రుచి తినరా మరి. కావాల్సిన పదార్థాలు: ఒక టమోటా, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఒక 6-7 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు కట్ చేసుకున్న ఇందాక చూపించిన పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేశాను. తర్వాత టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి పెట్టుకొని కొంచెం టమాటా పచ్చిమిర్చి మధ్య వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఇట్లా మధ్య వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు టమాటా మగ్గింది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి రసం ఎన్నైతే కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా కొంచెం మరిగే వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ని కూడా మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసం, నేను చేసే క్వాంటిటీకి చింతపండు రసం అయితే సరిపోతుందండి. ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ అనేది చింతపండు నానబెట్టుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకొని ఒక 2 మినిట్స్ అనేది మంటని లో ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అంత రుచికి సరిపడా నేనైతే ఒక 1/2 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి ఒక 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాము. చూడండి, పసుపు కారం అనేది యాడ్ చేసిన తర్వాత మనకి కలర్ఫుల్గా కనపడుతుంది రసం అనేది. చాలా ఈజీ మెథడ్ అండి, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నం సూపర్ ఉంటుంది. నేను చేసి తిన్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒక 3 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో మంట ఉంచుకొని కొంచెం ఇట్లా తెరిలే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి రసం పౌడర్ కానీ మిరియాలు కానీ నేను వాడలేదు. తింటున్నప్పుడు మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఈ కన్సిస్టెన్సీ ఓకే అనుకుంటే ఇప్పుడు ఈ టైంలో కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం సేపు ఉడికించుకోవాలి. అంతేనండి, వేడి రసం రెడీ. చూడండి, నేను రైస్లో కూడా యాడ్ చేసుకొని తింటున్నాను. టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. నేను ఆల్రెడీ తిని చూశాను, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చి మంచిగా